సోషల్ మీడియాలో రీల్స్ చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గం బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ గుండేటి నరేందర్ ఆధ్వర్యంలో రామ్కీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సారయ్య, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయాలు సేకరించారు. బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ వైఖరి ఖచ్చితంగా తెలపాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ స్థానిక నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలన్నారు. అటువంటి దాన్ని ఏదైతే ఉన్నదో శాస్త్రీయ కులగణన చేస్తే బాగుంటుంది. కులగణన చేసి దాని తదనుగుణంగా మనము ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ ఇద్దామనే ఒక సత్సంకల్పంతో యువ నాయకుడైన రాహుల్ గాంధీ గారి జోడ యాత్రలో పాదయాత్ర చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్ని అన్ని చూసినప్పుడు అట్టడుగులో ఉన్న బడుగు పొడిగిన వర్గాల వారిని రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో చైతన్యపరచాలంటే చట్టపరంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం అదృష్టవశాత్తు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది మాటలు కాకుండా చేతులు చేయాలని ఒక అడుగు ముందుకేసి శాసనసభలో, శాసన మండలిలో డిబేట్ పెట్టి దీని మీద అన్ని రాజకీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకొని వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు, బీసీ సంఘాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా అన్ని రకాల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వార్తను కూడా సమాలోచన పెట్టి చట్టపరంగా రావాలంటే ఏదో ఓవరాల్గా నీటి మాటలుగా కాకుండా